రాష్ట్రంలో ఆర్థిక సమస్యలున్నా అభివృద్ది, సంక్షేమం రెండింటినీ సమానంగా నడిపించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. నగరంలోని 1వ వార్డులో నిర్వహించిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అర్హత గల వారికి జనవరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీపి కబురు ఇవ్వనున్నారని తెలిపారు. సిటీ లిమిట్స్ లో ప్రస్తుతం 24,014 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందుతున్నాయని, కొత్తగా 40 మందికి పెన్షన్లు మంజూరు చేసి ఈ నెలలోనే పంపిణీ చేశామని ఎమ్మెల్యే వివరించారు. ఇందులో వితంతు పెన్షన్లు 38, డయాలసిస్ పెన్షన్లు 2 ఉన్నాయని, డయాలసిస్ కింద నెలకు 10,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదని, పైగా ఉన్నవి కూడా తగ్గించారని విమర్శించారు. భారతదేశంలో ఇంత మొత్తంలో పెన్షన్ అన్నది ఏ రాష్ట్రంలో ఉంటుంది? మా 1వ వార్డు అందరూ రండి. అంటే బూత్ ఏజెంట్స్ అంతా 1వ వార్డు కమిటీ రుద్రగారు లేరా? బ్లూ గార్డెన్ పార్క్ కదా మేడం. పెన్షన్ బాగున్నా బుడ్డు తెలుగుదేశం పార్టీ కార్యకర్త, బుడ్డు తెలుగుదేశం పార్టీ కార్యకర్త. వెళ్దామా? ఓ పెన్షన్ లేదు, బాధపడుతున్నాను.